హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సైబర్ బ్లాక్స్. ఈరోజు వీడియో వచ్చేసి కీలాగర్స్. సో చాలామంది వర్డ్ వినే ఉంటారు కీలాగర్స్ అంటే ఏందో అని. ఆ, ఎవరైతే వినలేదో వరి కాకండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను వాళ్ళకి. సో రైట్, చాలామంది హ్యాకర్స్ ఈ కీలాగర్స్ యూజ్ చేసుకొని పాస్వర్డ్స్, యూజర్ నేమ్స్, ఇంకా సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ లైక్ క్రెడిట్ కార్డ్ ఇన్ఫర్మేషన్ కానీ, బిల్లింగ్ ఇన్ఫర్మేషన్ కానీ అట్లాంటి డేటా అయితే స్టీల్ చేస్తున్నారు. సో అంత ప్రీషియస్ అన్నట్టు హ్యాకర్స్కి కీలాగర్స్. రైట్, సో కీలాగర్ అంటే ఏంటి అంటే జనరల్గా మన కీబోర్డ్ ఉంటుంది కదా, ఆ కీబోర్డ్లో మనం ఏం టైప్ చేసినా అది ఆ డేటా అనేది హ్యాకర్కి వెళ్ళిపోతుంది అనమాట. సో ఫర్ సపోజ్ ఇప్పుడు యూజర్ నేమ్ ఫీల్డ్ ఉంది లాగిన్ పేజ్లో, ఆ యూజర్ నేమ్ కొట్టినాం, ఆ యూజర్ నేమ్ మన కీబోర్డ్లో కొట్టినాం అనుకో, ఆ యూజర్ నేమ్ అనేది హ్యాకర్కి వెళ్ళిపోతుంది. అలాగే నువ్వు పాస్వర్డ్లో పాస్వర్డ్ కొట్టినావు, ఆ పాస్వర్డ్ అనేది హ్యాకర్కి వెళ్ళిపోతుంది. సో అట్లా ఈ కీలాగర్ అనేది అయితే వర్క్ అవుతుంది అనమాట. సో ఇక్కడ చూసినట్టయితే డెఫినేషన్ ఫార్మల్గా చెప్తా. సో కీలాగర్ ఈజ్ అ డివైస్ దట్ రికార్డ్స్ ఎవ్రీ కీ స్ట్రోక్ మేడ్ ఆన్ యూ కంప్యూటర్ ఆర్ అదర్ ఎలక్ట్రానిక్ డివైస్. సో ఎలాంటి కంప్యూటర్లోనే కాదు, ఎలాంటి ఎలక్ట్రానిక్ డివైస్లో అయినా, లైక్ మనం యూఎస్బీ పెట్టి కీబోర్డ్ రన్ చేస్తాం కదా, ఆర్ ఏదైనా టైప్ రైటర్, సో ఎలాంటి కీబోర్డ్లో అయినా ఇది వర్క్ అవుతుంది. ఎలాంటి డేటా స్టీల్ చేస్తుంది అంటే మ్యాక్సిమం ఏదైనా సరే. సో డేటానే కాదు, నువ్వు ఏదైతే టైప్ చేస్తావు కీబోర్డ్లో ఆ డేటా అంతా హ్యాకర్కి పంపించేస్తుంది అనమాట. సో మెయిన్ పర్పస్ ఏంది కీలాగర్ది? ఎవరన్నా స్పై చేసుడు, వాళ్ళ యాక్టివిటీ తెలుసుకున్నాడు, సో అట్లాంటివి చేస్తారనమాట. సో ఈ కీలాగర్స్ ఎట్లా ఇన్స్టాల్ చేస్తారంటే ఏదన్నా మలీషియస్ సాఫ్ట్వేర్ నుంచి కానీ, లేదా మనకి ఫిజికల్గా కంప్యూటర్ యాక్సెస్ ఉంటే ఇన్స్టాల్ చేసేసి హైడ్ చేసేస్తారనమాట. రైట్స్, సో కీలాగర్స్ అనేవి 2 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి సాఫ్ట్వేర్ కీలాగర్, సెకండ్ వచ్చేసి హార్డ్వేర్ కీలాగర్. సో ఈ సాఫ్ట్వేర్ కీలాగర్ ఏంటంటే మనం డైరెక్ట్గా అప్లికేషన్ ఇన్స్టాల్ చేస్తాం అనమాట. కీబోర్డ్ యాక్టివిటీ అంతా డిటెక్ట్ చేసి అది హ్యాకర్కి పంపించేస్తుంది. సెకండ్ వచ్చేసి హార్డ్వేర్ కీలాగర్స్. ఈ హార్డ్వేర్ కీలాగర్స్ ఎట్లా ఉంటాయంటే పెన్ డ్రైవ్లు ఉన్నాయి. సో మనకు ఒక పెన్ డ్రైవ్ దొరికింది, అది మన కంప్యూటర్లో పెట్టినాం, సో పెట్టి వాడుతున్నాం అనుకో, మనం ఏదైతే టైప్ చేస్తున్నామో అదంతా అది క్యాప్చర్ చేస్తుంది. సో అట్లా హార్డ్వేర్ డివైజెస్లో కీలాగర్స్ ఇన్స్టాల్ అయ్యి ఉంటాయి అన్నమాట. అది తర్వాత ఈ కీలాగర్స్ ఎందుకు, అసలుకి మెయిన్ యూసేజ్ ఏంది, ఎవరు కనిపెట్టినారు? సో ఈ కీలాగర్స్ మెయిన్గా ఎందుకు వాడతారంటే పెద్ద పెద్ద కంపెనీస్ ఉంటాయి కదా, సో వాళ్ళు ఎంప్లాయీస్ని మానిటర్ చేయడానికి వాడేదారు అన్నమాట. సో అట్లనే పేరెంట్స్ చిల్డ్రన్ని మానిటర్ చేయడానికి కూడా వాడేటోళ్ళు. సో దాని గురించి కీలాగర్స్ అనేవి యూజ్ చేసేటోళ్ళు. అండ్ ఆల్సో పోలీసులు కూడా వాడతారు, ఎవరైనా హ్యాకర్స్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలంటే సో పోలీసు వాళ్ళు కూడా వాడతారు అనమాట. సో ఈ కీలాగర్ని ఎట్లా డిటెక్ట్ చేయాలి, అసలు మన సిస్టంలో కీలాగర్ ఉందో లేదో ఎట్లా తెలుస్తుంది? ఫస్ట్ థింగ్, యాంటీవైరస్ రన్నింగ్లో ఉందో లేదో చూడండి. మోస్ట్లీ యాంటీవైరస్ అనేది డిటెక్ట్ చేస్తుంది. ఇన్ కేస్ యాంటీవైరస్ డిటెక్ట్ చేయకపోతే మనం కంట్రోల్ షిఫ్ట్ ఎస్కేప్ కొట్టండి ల్యాప్టాప్లో అయితే. కొట్టేసి మీకు ఇక్కడ ఏదన్నా మీకు తెలియని ప్రోగ్రామ్ రన్ అవుతుందా లేదా చూడండి. సో ఇక్కడ అన్ని ప్రోగ్రామ్స్ రన్ అవుతున్నాయి మనకు కనిపిస్తుంది. లైక్ నేను బ్రేవ్ బ్రౌజర్ వాడుతున్నా ఇప్పుడు, సో అది ఓపెన్ అయిపోయి ఉంది. సో అట్లా ఒక మల్టీప్లేయర్ మేనేజర్ వాడుతున్నా, అది ఓపెన్ అయి ఉంది. సో అట్లా మనకి తెలియని ఏదన్నా రన్ అవుతుందా లేదా అప్లికేషన్ చూడండి. మనకి తెలియని ఏదైనా రన్ అవుతుంది అంటే దాన్ని ఇట్లా రైట్ క్లిక్ వచ్చేసి ఎండ్ టాస్క్ కొట్టేయండి. ఎండ్ టాస్క్ కొట్టగానే అది ఎండ్ అయిపోతుంది అనమాట, క్లోజ్ అయిపోతుంది. సో కొట్టేసి మీరు ఆ పేరు మీద నార్మల్గా ఫైల్స్ ఏమైనా ఉన్నాయో సెర్చ్ చేయండి, సెర్చ్ చేసి దాన్ని అన్ఇన్స్టాల్ చేసేయండి. సో అట్లా మీరు డిటెక్ట్ చేసి చేయొచ్చు. సో అది కీలాగర్స్ గురించి. అండ్ ప్రాక్టికల్ వీడియో వచ్చేసి మన టెలిగ్రామ్ ఛానల్లో పెడతా. సో మీరు టెలిగ్రామ్ జాయిన్ కాండి, టెలిగ్రామ్లో లింక్ ఉంటుంది, సైబర్ వైటీ అని కొట్టండి, మీకు టెలిగ్రామ్లో లింక్ వచ్చేస్తుంది అది. రైట్, ఈ వీడియో అంతే. ఎందుకు ఇందులో పెడతలేనంటే ప్రాక్టికల్ వీడియో తెలుసు కదా, స్ట్రైకులు పడుతున్నాయి. సో మళ్ళీ కీలాగర్ గురించి చెప్పినానుకో వాడు హార్మ్ఫుల్ కిందికి పెడతాడు, స్ట్రైక్ వేసేస్తాడు, మళ్ళీ అదొక తలకాయ నొప్పి. సో అందుకని యూట్యూబ్లో పెడతలేను వీడియో అది. అండ్ రైట్, సో ఎవరైనా కొత్తలు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.